పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. భగవద్గీత అన్నది ఒక గొప్ప మహాగ్రంథం. ఎంతైనా తెలుసుకోవచ్చు భగవద్గీత నుంచి. ఈరోజు ఒక ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం భగవద్గీతలో. నాకెంతో ఇష్టమైన శ్లోకం ఇది. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సః బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. ఇది ఆ శ్లోకం. ఇంకోసారి చెప్పుకుందాం. కర్మణి అకర్మయః పశ్యేత్ అకర్మయః కర్మః సః బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. సహ బుద్ధిమాన్ మనుష్యేషు, వాడు మనుషులలో బుద్ధిమంతుడు, బుద్ధిమాన్. స యుక్తః, అలాంటి వాడు చాలా సరియైన పురుషోత్తముడు, యుక్త పురుషుడు. కృష్ణకర్మకృత్, అన్ని పనులు చేసినవాడు, చేయవలసినవన్నీ చేసినవాడు. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సః బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. కృష్ణ అంటే రెండు ధాతువుల నుంచి వచ్చింది. కృ అశ్నన్. కృ అంటే చేయడం, అశ్నన్ అంటే భుజించినవాడు. చేయవలసినవన్నీ చేసేసాడు, ఏది కూడా మిగిల్చలేదు. అలాంటి వాడిని కృష్ణుడు అంటారు. ఆ కర్మలను కృష్ణ కర్మ అంటారు. చేయవలసినవన్నీ చేయాలి, పూర్తిగా చేయాలి. అందరూ కృష్ణుడిలా తయారు కావాలి. ఏమిటి ఆ రెండు కర్మలు అంటే, చేయవలసిన కర్మలు, కర్మను అకర్మగాను అకర్మను కర్మగాను చూడాలి. ఇది గొప్ప సందేశం. కర్మ అంటే చేయడం. మనం ఎన్నో పనులు చేస్తూనే ఉంటాం. మనసా వాచా కర్మణ. మనసుతో ఆలోచన చేస్తూనే ఉంటాము, మానసిక కర్మ అది. నోటితో ఎన్నో మాట్లాడుతూనే ఉంటాము, వాచిక కర్మ. ఈ శరీరంతో ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటాము, కాయకర్మ. కర్మలు మూడు రకాలు: మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ. అన్ని కర్మలే. ఈ మనసుతో చేసే కర్మలను మన వాక్కు ద్వారా చేసే కర్మలను, మన కాయం ద్వారా చేసే కర్మలన్నిటినీ అకర్మలుగా భావించాలి అని ఉద్దేశం ఇక్కడ. అంటే ఏంటి? అవి ఏమైనా నిజమైన కర్మలు కానే కావు. మరి నిజమైన కర్మ ఏమిటయ్యా అంటే, అకర్మ. ఏమీ చేయకుండా ఉండడమే నిజమైన కర్మ. ఏమీ ఆలోచించకుండా ఉండడం, ఏమీ మాట్లాడకుండా ఉండడం, కాయంతో ఏమీ చేయకుండా ఉండడం.
అదే నిజమైన కర్మ. ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో. కర్మలన్నింటినీ అకర్మలుగాను, అకర్మను కర్మగాను చేసుకోవాలి. ఏమీ ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, శరీరాన్ని కదల్చకుండా ఆ సంపూర్ణమైన అకర్మలో ఉండడమే ధ్యానం కదా. ధ్యానంలో ఆలోచనలు లేవు కదా, ఏమి మాటలు మంత్రాలు లేవు కదా, శరీరాన్ని కదల్చడాలు డ్యాన్సులు చేయడాలు లేవు కదా. ధ్యానమే నిజమైన అకర్మ, ఆ అకర్మే నిజమైన కర్మ. తద్విధంగా మనం ఆలోచనలతో, మనసుతో చేసే ఆలోచనలు, వాక్కుతో చేసే వార్తాలాపాలు, శరీరంతో చేసే కర్మలు, ఇవన్నీ కూడా అకర్మలుగా పరిగణించబడతాయి. ప్రపంచంలో అందరూ మానవులు ఏవేవి కర్మలు అని అనుకుంటారో వాటన్నిటిని అకర్మలుగా చేస్తూ, ఏదైతే అకర్మగా ఉందో దాన్ని కర్మలుగా చేస్తూ, అలా ఉండేవాడే బుద్ధిమంతుడు. సహ బుద్ధిమాన్ మనుష్యేషు. దైనందిక కార్యక్రమాల్లో చేసే ఆలోచనలను, వాక్కులను, చేష్టలను అకర్మలుగా భావిస్తాడు. అంటే ఏమీ చేయలేని లెక్క. ధ్యానం నిజంగా చేస్తున్నట్టు లెక్క. అది నిజమైన కర్మ. అక్కడ మానసిక ఆలోచనలు లేవు, వాక్కులు లేవు, శరీరంతో చేష్టలు లేవు. అలా స్థాణువులో కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాం, ఏ ఆలోచనలు లేవు. అలా కూర్చున్నాం అంతే. గంటో 2 గంటలో 3 గంటలో 5 గంటలో. ఆ కర్మ, ఆ ధ్యాన కర్మ నిజమైన కర్మ అని చెప్పబడింది. అది అకర్మ. యాక్చువల్లీ ఏమీ చేయటం లేదు మనం. ఆ ఏమీ చేయటం లేదు అనేది నిజమైన కర్మ. ఇతోధికంగా నిజమైన కర్మలో ఉండేవాడు మిగతా కర్మలను పక్క తోసిపెట్టి ఆ కర్మలన్నింటినీ అకర్మలుగా భావిస్తూ అకర్మను కర్మగా చేయడం కోసం ఉద్యుక్తుడై ధ్యానంలో నిమగ్నుడైన వాడే అసలైన బుద్ధిమంతుడు. అలా కాకుండా మిగిలిన వాళ్ళు సకల కర్మలను కర్మలుగానే తీసుకునేవాళ్ళు, వాళ్ళు బుద్ధిహీనులు, బుద్ధిమంతులు కాదు. ఆ ధ్యానం చేసేవాడే యుక్త పురుషులు. చేయవలసినవన్నీ చేసిన వారు కృష్ణ కర్మకృత్. ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, నాయన ధ్యానం చేయి నాయన, ఆ ఏమీ చేయకుండా ఉందే అది చెయ్యి. డూ మెడిటేషన్. దట్ ఈస్ ద రియల్ యాక్టివిటీ, దట్ ఈస్ ద రియల్ కర్మ. అలా కాకుండా నువ్వేవో ఇల్లు కట్టేస్తున్నావు, సంసారం నేర్పేస్తున్నావు, రాజ్యాలు వెళ్తున్నావు, ఇవన్నీ గొప్ప కర్మలుగా నువ్వు ఎంచుకుంటున్నావంటే నీకు బుద్ధిహీనుడు అనే లెక్క. నీకు ఏ మిద్దెలు మేడలు అక్కర్లేదు, ఏ రాజ్యాలు అక్కర్లేదు. నీకు కావాల్సింది ధ్యానము, నువ్వు చేయవలసింది ధ్యానము. ఆ ధ్యానం చేయబోయి అంటోంది ఈ శ్లోకం. ధ్యానం చేయకముందు
ప్రారంభించక ముందు ఈ మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు ఇవే ఉంటాయి 100%. ఎవరైతే ధ్యానం మొదలు పెడతారో వాళ్ళకి ఈ కర్మలు తగ్గిపోతాయి. మానసిక కర్మలు తగ్గిపోతాయి, వాచిక కర్మలు తగ్గిపోతాయి, కాయిక కర్మలు తగ్గిపోతాయి. ధ్యానం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ధ్యానం అనే అకర్మ ఎక్కువ అవుతుంటుంది. ఇక్కడ ఏదో సాధించడం కోసం మనం ఎవడు పట్టడం లేదు. ధ్యానం కోసమే మనం వచ్చాం. ధ్యానాన్ని చేపట్టడం కోసమే మనం వచ్చాం. పై లోకాల్లోనూ ధ్యానమే, ఈ కింది లోకాల్లోనూ ధ్యానమే. యాభై శాతం ధ్యానము, 50% మిగిలిన కర్మలు. ఈ విధంగా హాయిగా ఉండవచ్చు. రెండూ చేసావు నువ్వు. ఇటు కర్మల్లోనూ సాధించావు, అటు అకర్మల్లోనూ సాధించావు. 50-50. ధ్యానం తెలియని వాళ్ళకి కర్మ అనేది 100%, అకర్మ అనేది 0% అంట. ధ్యానం అనేది ఇతరులంగా తెలిసిన వాళ్ళకి కర్మ 50%, అకర్మ 50% ఉంటుంది. వాళ్ళు తెలుసుకుని ఉన్నవాడు తాము చేసే కర్మ నిజంగా అకర్మ అని, చేసే అకర్మ నిజమైన కర్మ అని వాళ్ళు తెలుసుకుని ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు ధ్యానాన్ని కనుక్కున్న వారే, ధ్యానానికి అంకితమైన వారే బుద్ధిమంతులు అని భగవద్గీత చెప్తోంది. సహ బుద్ధిమాన్ మనుష్యేషు. మనుషులలో వాళ్ళు బుద్ధిమంతులు నాయన. తద్విరుద్ధంగా ఉన్నవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. యుక్త, వాళ్ళు యుక్త పురుషులు. కృష్ణ కర్మకృత్, చేయవలసిన పనులన్నీ చేసిన వారు. అందుకే కృష్ణుడికి ఆ పేరు వచ్చింది. చక్కగా 50% కర్మలు, 50% అకర్మ. యోగేశ్వరుడు ఆయన. ప్రాపంచికంగానూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగానూ ఉన్నాడు. కర్మలను పక్వంగా చేసుకున్నాడు, అకర్మను పక్వం చేసుకున్నవాడు. అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది కృష్ణుడు అని చెప్పేసి. కృష్ణ కర్మకృత్. చేయవలసిన వాటన్నింటినీ చేసి వాటి సత్ఫలితాన్ని భుజించిన వాడే కృష్ణుడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కృష్ణుడు లాంటి వారు. కర్మ అనేది 50%, అకర్మ అనేది 50%. మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు చేస్తూ దాంతోపాటే అఖండమైన ధ్యానంలో విరాజిల్లుతున్నవారు. ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. కర్మను అకర్మ చేయడం, అకర్మను కర్మ చేయడం అంటే. ఏమీ చేయకపోవడం అకర్మ, ఏదో ఒకటి చేయడం కర్మ. ఏది ఆలోచించకపోవడం అకర్మ, ఏదో ఆలోచిస్తూ ఉండడం కర్మ. ఏది మాట్లాడుతూనే ఉండడం అకర్మ, ఏదో ఒకటి వాగుతూనే ఉండడం కర్మ. శరీరాన్ని కదల్చకుండా
స్థానువులా పెట్టడం అకర్మ. శరీరంతో పనులన్నీ చేయడం కర్మ. కర్మలన్నింటినీ అకర్మలుగా చేసుకోవాలి. కర్మలను 150% తగ్గించుకోవాలి. అదే మధ్య మార్గము, బంగారు మార్గము. కర్మలతో కూడుకుని ఉండడం 50%, అకర్మతో కూడుకుని ఉండడం ఇంకొక 50%. అంటే రోజుకి 24 గంటల్లో సగభాగం ధ్యానానికి అంకితమైన వాళ్ళు, ఏమీ చేయకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ ఆలోచించకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ మాట్లాడకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ చేయకుండా శరీరంతో కూర్చునేవాళ్ళు. వీళ్ళే బుద్ధిమంతులు నాయనా అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. వాళ్ళే యుక్త పురుషులు, అంటే సరి అయిన పురుషులు. యుక్తం అంటే సరి అయిన. వాళ్ళని కృష్ణుళ్ళు అంటారు. కృష్ణ కర్మకృత్. అర్జున, అందుకే యోగివి కానాయనా అన్నాడు ఆయన. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మయభ్యష్టాధికో యోగి, తస్మాత్ యోగి భవాన్. తాపసి కన్నా యోగి ఎక్కువ, ఒకనొక పండితుడి కన్నా యోగి ఎక్కువ, ఒకనొక కర్మిష్టి కన్నా యోగి ఎక్కువ. కనుక యోగివి కానాయనా అన్నాడు. అంటే ఏమీ చేయకుండా ఉండు. కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళతో చూడకు. మనసు ఉంది కానీ మనసుతో ఆలోచించకు. బుద్ధి ఉంది కానీ బుద్ధితో బేరీజు వేసుకోకు. శరీరం ఉంది కానీ శరీరాన్ని కదల్చమాక. నోరు ఉంది కానీ నోటితో ఏమీ వాక్యాలు చెప్పమాక, మంత్రాలు చెప్పమాక. ఏమీ చేయకుండా కూర్చోను ఆయన. యోగివి కాను ఆయన. కర్మణ్యకర్మయః పశ్యేదకర్మణి చ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. భగవద్గీత ఏం చెప్తుంది మనకి? నాయన బుద్ధిమంతుడుగా నాయన అంటుంది. ధ్యానానికి రాకముందు అందరూ బుద్ధిహీనులే. ధ్యానంలోకి ప్రవేశిస్తేనే బుద్ధిహీనులు బుద్ధిమంతులు అవుతారు. నువ్వు చేసే కర్మలను 150% తగ్గించుకో. 150% నీ కర్మలను అకర్మలుగా చేయి. ఇది గొప్ప విశేషం సుమి. నువ్వు పూర్తిగా అకర్మలు కూడా ఉండక్కర్లేదు. 100% ధ్యానం చేయమని కూడా చెప్పలేదు ఆయన. యుద్ధం చేయి, యుద్ధాయ కృత నిశ్చయ. కర్మలను చేయి కానీ తగ్గించుకో. కర్మలను 150% చేసుకో. నేను యుద్ధం చేయను అని గాంధీవం కింద పడేసినప్పుడు ఒప్పుకోలేదు కృష్ణుడు. నువ్వు యుద్ధం చేయాలి, అయి కర్మలను చేయాలి. ఒక పక్కన కర్మలను చేయాలంటాడు, ఇంకో పక్కన కర్మను వదిలిపెట్టేయాలంటాడు. ఇదే మధ్య మార్గం. నీ కర్మలన్నింటినీ అకర్మలుగా చేసుకుంటూ
అకర్మను అంటే ధ్యానాన్ని కర్మగా చేసుకుంటూ అలా ఉండడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణము. నువ్వు రాజువైనా పేదవైనా, స్త్రీవైనా పురుషువైనా, పండితుడివైనా పామరుడివైనా అందరూ ఈ మధ్య మార్గంలోకి రావాల్సిందే. అందరూ ధ్యానం చేయవలసిందే. అందరూ బుద్ధిమంతులు కావాల్సిందే. ఎవరి బుద్ధిమంతుడు కాకూడదు? అందరూ కావాలి కదా. అందరూ బుద్ధిమంతులు కావాలి. మనిషి అన్న ప్రతివాడు బుద్ధిమంతుడు కావాలి. మనిషిగా ఉన్న ప్రతివాడు యుక్త పురుషుడిగా ఉంటారు. అందరూ కృష్ణుడిలా జీవించాలి. ఇటు కర్మలోనూ ఆరితేరాలి, అటు అకర్మలోనూ ఆరితేరాలి. అకర్మలో ఆరితేరిన వాడిని యోగేశ్వరుడు అన్నారు. కర్మలో ఆరితేరినవాడు అర్జునుడు, అకర్మలో ఆరితేరినవాడు కృష్ణుడు. మనం ఒక పక్క అర్జునుడిగా ఉంటూ ఇంకో పక్కన కృష్ణుడిలా ఉండాలి. ఒక పక్కన కృష్ణుడిలా ఉంటూ ఇంకో పక్కన అర్జునుడిలా ఉండాలి మనం. ఎక్కడైతే ఇవి రెండు సమపాళ్ళల్లో ఉంటాయో అక్కడ నీకు రావాల్సినవన్నీ వస్తాయి నాయన అన్నాడు. ఈ కృష్ణుడిని అర్జునుడిని సమపాళ్ళల్లో ఉంచుకో. అర్జునుడు నిత్య కర్మిష్టి, శ్రీకృష్ణుడు నిత్య అకర్మిష్టి. ఏమీ ఆలోచించాడు. ఆలోచించినట్టు కనిపించినా ఆలోచించడు, మాట్లాడుతున్నట్టు కనిపించినా మాట్లాడు. అన్ని చేష్టలు చేస్తున్నా కూడా ఏమీ చేష్టలు చేయకుండా ఉన్నవాడు నిత్య యోగేశ్వరుడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అన్నాడు సంజయుడు. ఏ మనిషి జీవితంలో అయితే ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటారో, ఏ మనిషి జీవితంలో అయితే ఆ ధనుర్ధారి అయిన పార్థుడు ఉంటాడో, అలాంటి వాడి జీవితంలో అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. శ్రీ అంటే ఐశ్వర్యం, విజయం అంటే మోక్షం, భూతి అంటే ఆనందం, ధ్రువానీతి అంటే ధర్మం, అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్నాడు సంజయుడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే మన జీవితం, మానవ జీవితం సగం కృష్ణుడికి సగం అర్జునుడికి అంకితం కావాలి. ఇదే మిడిల్ పాత్, మధ్య మార్గం. అర్జునుడిలా మహాయోధుడిగా ఉండాలి, కృష్ణుడిలా మహాయోగిగా ఉండాలి. రెండు సైమల్టేనియస్గా. రోజుకి 24 గంటలు అటు, రోజుకి 24 గంటల్లో 12 గంటలు ఇటు, 12 గంటలు అటు. అలా ఉండగలిగితే నీ దగ్గర అన్నీ వచ్చినట్టే లెక్క. శ్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. నీ దగ్గర ఐశ్వర్యము వస్తుంది, మోక్షము వస్తుంది, ఆనందము వస్తుంది, న్యాయము ధర్మాలు కూడా వస్తాయి. అన్నీ నీ దగ్గరకు వచ్చి చేరుతాయి, నిశ్చయంగా చేరుతాయి నాయన. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. కనుక మనం చేయవలసింది ఏమిటి? ఇక్కడ మనం చేసే కర్మలను తగ్గించుకుని ఆ కర్మను హెచ్చించుకోవాలి. సామాన్య మానవుడు
కర్మలు 100%, అకర్మ 0% ఉంటుంది. అసామాన్య మానవుడు, యోగి పుంగవుడు కర్మలను 50% చేస్తూ మిగతా 50% అకర్మలో ఉంటాడు. అది అర్థం. కర్మణ్యకర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణకర్మకృత్. నువ్వు మానసికంగా చేసే ఆలోచనలు, వాచికంగా చేసే వాక్కులను, కాయంతో చేసే చేష్టలను శూన్యం చేయడమే ధ్యానం కదా. ఏమీ ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏమీ కదలకుండా కూర్చోవడమే ధ్యానం కదా. సగటు మానవుడి జీవితంలో ధ్యానం 0 ఉంటుంది, 0% ఉంటుంది. కానీ ఒక అసామాన్యుడి జీవితంలో ధ్యానం అనేది 50% ఉంటుంది. కర్మలు 50%, ధ్యానం అనే అకర్మ 50%. అందరినీ బుద్ధిమంతులుగా చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ ప్రారంభింపబడింది. సుమారు 40 సంవత్సరాల కిందట నా యొక్క ఆత్మ జాగృతం చెంది ధ్యానంలోకి నేను ప్రవేశించడం జరిగింది. అంటే నేను అప్పుడు బుద్ధిమంతుడని అయ్యాను. ధ్యానంలోకి రాకముందు మనసంతా గందరగోళమే, వాక్కులన్నీ గందరగోళమే, చేష్టలన్నీ గందరగోళమే. ఎందుకంటే బుద్ధి లేదు కనుక. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, బుద్ధిమంతుడని అయ్యాను, మనసులోని గందరగోళం మాయమైపోయింది, వాక్కులలోని గందరగోళం మాయమైపోయింది, చేష్టలలోని గందరగోళం మాయమైపోయింది, స్వస్థుడని అయ్యాను. మరి నేను బుద్ధిమంతుడు అయిన తర్వాత ఇక జీవితం పరమార్థం ఏముంటుంది? అందరినీ బుద్ధిమంతులు చేయాలి కదా. నా కడుపులోని ఆకలి తీరిన తర్వాత అందరి కడుపులోని ఆకలి తీరాలి కదా. నా ఆత్మ యొక్క ఆకలి తీరిన తర్వాత అందరి ఆత్మల యొక్క ఆకలి తీరాలి కదా. అందుకోసం కంకణం కట్టుకోవాల్సింది కదా, నడుమ బిగించాలి కదా. అదే చేయడం జరిగింది 40 ఏళ్ల కిందట. నువ్వు చేసే సకల ఆలోచనలకు, వాక్కులకు, చేష్టలకు 100కు 50% అర్థం ఉంది, మిగతా 50% అర్థం లేదు. అర్థం లేని పనులు చేయమాక అర్థం ఉన్న ధ్యానం చేసుకో. అర్థం లేని ఆలోచనలు ఆలోచించక, అర్థం లేని వాక్కులు తగ్గించేసి, అర్థం లేని కాయ కష్టాలు తగ్గించేసి అర్థం ఉన్న ధ్యానం చేసుకో నాయన. ఈ అకర్మనే కర్మగా చేసుకో నాయన. యోగీశ్వరుడైన కృష్ణుడిగాను ఉండు, ధనుర్ధారి అయిన అర్జునుడిగా కూడా ఉండు నాయన. తపస్విభ్యోధికో యోగి. నువ్వు చేసే తపస్సు కాయిక తపస్సు కన్నా యోగి ఎక్కువ కనుక కాయిక తపస్సును తగ్గించుకో, ధ్యానం మొదలుపెట్టు. జ్ఞానిభ్యోపి మతాధిక. నీ యొక్క పాండిత్యాన్ని తగ్గించుకో, నీ యొక్క ధ్యానాన్ని హెచ్చించుకో. కర్మయచాదికో యోగి. నువ్వు చేసే కర్మను తగ్గించుకో, ధ్యానాన్ని హెచ్చించుకో. తస్మాత్ యోగి భవార్జున. కనుక అర్జున యోగివి కా నాయన అన్నాడు. యోగి కాని అర్జునుడికి యోగీశ్వరుడైన కృష్ణుడు ఇచ్చిన సందేశమే భగవద్గీత.
ధ్యానంలోకి వచ్చినప్పుడు మనం కూడా యోగులం అవుతాం. ధ్యానాన్ని ప్రబోధించినప్పుడు మనం కూడా యోగేశ్వరం అనబడతాం. ధ్యానాన్ని ప్రబోధించాడు కనుక కృష్ణుడు యోగేశ్వరుడు అయ్యాడు. యోగేశ్వరులు అందరూ మానవులు ఏం చేస్తే సరిగ్గా ఉంటుందో దాన్ని కనుక్కున్నవాడు, దాన్ని ప్రబోధించిన వాడు. బుద్ధుడు తన కర్మదాన్ని వదిలిపెట్టేసి అకర్మడుగా ఉండడం కోసం అరణ్యానికి చేరాడు. ధ్యాన సాధన చేసి యోగి అయ్యాడు. తర్వాత ధ్యాన ప్రచారం చేసి యోగేశ్వరుడు అయ్యాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ యోగేశ్వరులు కదా, నిత్యం ధ్యాన ప్రచారం చేస్తుంటారు, అందరికీ ధ్యానం ప్రబోధిస్తుంటారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ బుద్ధిమంతులు. ఒకప్పటి బుద్ధిహీనులే ఇప్పటి బుద్ధిమంతులు. ఒకప్పటి అయుక్త పురుషులే ఇప్పటి యుక్త పురుషులు. ఒకప్పటి కృష్ణుడు కాని వాళ్ళంతా ఇప్పుడు కృష్ణుడుగా అయ్యారు. చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు. అఖండమైన మధ్య మార్గంలో ఉన్నవారు. 50% కర్మలు, 50% అకర్మలు. కర్మణి అకర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మకృత్. ఖచ్చితంగా చెప్పాడు, వీళ్ళే బుద్ధిమంతులు అని చెప్పేసి. ఖరాఖండిగా చెప్పేశాడు, వీళ్ళే యుక్త పురుషులు అని చెప్పేసి. వీళ్ళే చేయవలసిన వాటన్నిటిని చేసిన వాళ్ళు అని చెప్పారు. కృష్ణ కర్మకృత్. భగవద్గీతలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అన్నీ పర్ఫెక్ట్ మాటలు, పర్ఫెక్ట్ వాక్యాలు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మ్యభ్యశాదికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున యోగివి కా నాయన అన్నాడు. నీ కర్మలను తగ్గించుకో, బాహ్య కర్మలను తగ్గించుకో, మానసిక కర్మలను తగ్గించుకో, వాచిక కర్మలను తగ్గించుకో, శారీరక కర్మలను తగ్గించుకో నాయన, ధ్యానంలో మునుగు. వీళ్ళందరికన్నా ధ్యానులు గొప్పవాళ్ళు, యోగులు గొప్పవాళ్ళు. తస్మాత్ యోగి భవ. కనుక యోగమే గొప్పది, కనుక యోగంలో ముందుకుని ఆయన అంటున్నాడు యోగేశ్వరుడు. ఎప్పుడైతే యోగిగా కృష్ణుడిలాను, కర్మిష్ఠులా అర్జునులాను మనం ఉంటామో అక్కడ మనకు అన్నీ సమకూడతాయి. అద్భుతమైన మధ్య మార్గం ఇది, పిరమిడ్ మార్గం, పిరమిడ్ మాస్టర్ల మార్గం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అందుకే అన్ని ధర్మాలను వదిలిపెట్టేసు. శారీరక ధర్మాన్ని, మానసిక ధర్మాన్ని, వాచిక ధర్మాన్ని, ఈ 3 ధర్మాలను వదిలిపెట్టి కాస్త. శరీరంతో ఏమి చేయమాక, నీ వాక్కుతో ఏమి చేయమాక, నీ మనసుతో ఏమి చేయమాక, ఈ 3 ధర్మాలను వదిలిపెట్టేసి. ఇవి నీకు 3 ఉపకరణాలు.
మనసా వాచా కర్మణ, ఈ మూడు ఉపకరణాన్ని వదిలిపెట్టేసి, వాటి ధర్మాలను వదిలిపెట్టేసి, మాం ఏకం శరణం రజ, మాం అంటే ఆత్మ, నిన్ను నువ్వే శరణు వేడుకో, ఆత్మలో లీనమై ఉండు. అప్పుడు అహం త్వా సర్వపాపజ్ఞు, ఈ ధర్మాన్ని వదిలిపెట్టేసి నీకు ఏదైనా కొంచెం ఉపద్రవం వచ్చిందనుకో, ఆ ఉపద్రవాలను నేను కాపాడుకుంటాను, నువ్వు ఏడవమాక. అహం త్వా సర్వపాపజ్ఞో మోక్షయిష్యామి మా శుచ, నేను ఎలా ధర్మాన్ని వదిలిపెట్టేస్తాను, నేను చేయవలసిన పనులు ఉన్నాయి కదా నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, వాటన్నిటిని నేను చూసుకుంటాను. కృష్ణుడిగా నేను ఉన్నాను చూసుకోవడం కోసం. నువ్వు నీ ధర్మాలను వదిలిపెట్టేసి, మానసిక ధర్మాన్ని, వాచిక ధర్మాన్ని, కాయిక ధర్మాన్ని వదిలిపెట్టేసి 150% తగ్గించుకో. దానివల్ల నీకేమైనా అభ్యంతరాలు వచ్చాయనుకోండి, నీకేమైనా ఉపద్రవాలు వచ్చాయో అవి నేను చూసుకుంటాను, దానికి నువ్వు వగల్చవలసిన అవసరం లేదు. మా శుచ, ఇది చర్మ శ్లోకం భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ, అన్నింటిని ధర్మాన్ని వదిలిపెట్టేసి, పరిత్యజ, త్యజ కాదు పరిత్యజ, పరిత్యాగం చేసి వదిలిపెట్టేసే పూర్తిగా. మాం ఏకం శరణం రజ, నిన్ను నువ్వే శరణం వేడుకో, నీ ఆత్మతోనే నువ్వు ఏకమై ఉండు. ఏమో ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏమీ చేయకుండా నీ ఆత్మతో నువ్వు కలిసి ఉండు, అంతే ధ్యానమే. నీ ధ్యానం వల్ల ఏమైనా ప్రాపంచికంగా ఒకవేళ నష్టాలు వచ్చాయని నీకు అనిపించినా వాటన్నిటిని నేను చూసుకుంటాను. నువ్వు ధ్యానం చేయబోయి, ప్రతి శ్లోకంలోనూ ధ్యానమే చెప్పబడింది. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పరశుపాస్తే, నువ్వు వేరే చింత లేకుండా, ఆ పని చేయాలి ఈ పని చేయాలని వేరే చింతలు లేకుండా, అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పరశుపాస్తే, ఎవరైతే తను తాను ఉపాసించుకుంటాడో, తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం, అలాంటి వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను కదా అని పర్సనల్గా గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే నేను చేయవలసింది నేను చేస్తాను. భగవద్గీతలో పదపదంలో మాం అని వస్తుంది, రెండో పదంలో అహం అని వస్తుంది. జాగ్రత్తగా పరిశీలించిన వాడికి ఇవన్నీ తెలుస్తాయి. మాం అనేది ఎవరికి వారే, అహం అనేది కృష్ణుడు తనను తాను ఉపయోగించుకున్నాడు. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఇక్కడ మాం అంటే కృష్ణుడు కాదు, మాం అంటే ఎవరికి వారే, ఇన్వర్టెడ్ కామర్స్లో. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ, చూసారా మళ్ళీ ప్రథమ పాదంలో మాం, ద్వితీయ పాదంలో అహం. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ, నువ్వు చేయవలసింది నువ్వు చేయి, నేను చేయవలసింది నేను చేస్తాను. మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్, నువ్వు చేయవలసింది 10% ప్రావిడెంట్ ఫండ్ వేస్తుంది, నేను 10% వేస్తుంది, నువ్వు 50% వేస్తుంది, నేను 50% వేస్తుంది, నువ్వు ఏమి ఇవ్వచ్చు నేను వేయలేను. ప్రావిడెంట్ ఫండ్, మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. మనం భూలోకంలో సరైన పనులు చేస్తే మనకి అండదండలుగా పైలోక వాసులందరూ ఉంటారు. మనం ఇక్కడ చేయవలసినవి చేయాలి అంటే ధ్యానాన్ని మొదలుపెట్టాలి, ధ్యానానికి అంకితం కావాలి. 50% జీవితంలో ధ్యానమే ఉండాలి. అప్పుడు పై వాళ్ళు మనల్ని చక్కగా చూసుకుంటారు, అది వాళ్ళ బాధ్యత. ప్రావిడెంట్ ఫండ్లో మనం ఎంత చేస్తామో గవర్నమెంట్ అంత ఇస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఇదే కాస్మిక్ గవర్నమెంట్లోను భూలోక వాసులు తమకు చేయవలసిన తాము చేస్తే, ఊర్ధ్వలోక వాసులు తాము చేయగలిగి తాము ఇస్తూనే ఉంటారు. ఇక్కడ అడగకపోయినా ఇస్తూనే ఉంటారు. భూలోక వాసులకు ఊర్ధ్వలోక వాసులు మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ అన్నమాట. ఈరోజు అనేక భగవద్గీత శ్లోకాలు మనం తెలుసుకున్నాము. కర్మణ్య కర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్.
తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మ్యభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. యత్ర యోగేశ్వరః కృష్ణ యత్ర పార్థో నరోత్తమః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగము నీ క్షేమం నేను చూసుకుంటాను నాయన, నువ్వేం చింతించవలసిన అవసరమే లేదు. నీ ఆలోచనలను, నీ మానసిక కర్మను తగ్గించుకో, నీ వాచిక కర్మలను, నీ యొక్క పదజాలాన్ని తగ్గించుకో, నీ యొక్క కాయిక చేష్టలను తగ్గించుకో, ధ్యానంలో ముందుకు నాయన. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి యొక్క సందేశం ఇదే. అయ్యా బాబు కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి, శ్వాసానుసంధానం చేయండి. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఇతోధికంగా ధ్యానం చేద్దాం. రోజుకి 2 రొట్టెలు తిందాం, 2 గంటలు ధ్యానం చేసుకుందాం. మళ్ళీ ఇంకొక రొట్టె తిందాం, ఒక గంట సేపు ధ్యానం చేసుకుందాం. ఎంత గొప్పదో భగవద్గీత గ్రంథం. భగవద్గీతను ప్రమాణ గ్రంథంగా తీసుకున్న హిందువులందరూ మరి తప్పకుండా ధ్యానం చేయవలసిందే. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడిందే ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? కర్మను అకర్మ చేయడం. కర్మను అకర్మ చేసినప్పుడే అకర్మను కర్మగా చేయగలం. హైదరాబాద్ వదిలిపెట్టేస్తే కానీ ముంబై చేరం. హైదరాబాద్ కర్మ అనుకుంటే, ముంబై అకర్మ అనుకుంటే, కర్మను తగ్గిస్తే కానీ అకర్మలోకి చేరం మనం. నీ లక్ష్యం ముంబై అయినప్పుడు నువ్వు హైదరాబాద్ని వదిలిపెట్టాలి కదా. హైదరాబాద్ని 100కి 100 పళ్ళు అంటిపెట్టుకుంటే నువ్వు ముంబై ఎప్పుడు చేరుతావు? చేరవు కదా. హైదరాబాద్ కర్మ అయినప్పుడు, ముంబై అకర్మ అయినప్పుడు నీ కర్మను తగ్గించుకుంటూ పోతేనే నువ్వు అకర్మలో చేరుతావు. మధ్య మార్గం అనేది మన లక్ష్యం. నూటికి 50 పాళ్ళు కర్మలు, 50 పాళ్ళు అకర్మలు అన్నది ముంబై మనకి. 100కి 100 పాళ్ళు కర్మలు అన్నది హైదరాబాద్. ఈ హైదరాబాద్ నుంచి మనం ముంబైకి ప్రయాణం చేయాలి. ఒక పక్క కర్మలను తగ్గించుకుంటూ ఇంకో పక్కన అకర్మను హెచ్చించుకుంటూ ఉండాలి. ప్రాపంచిక ఆలోచనలు తగ్గించుకోవాలి, ప్రాపంచిక మాటలను తగ్గించుకో, ప్రాపంచిక కార్యకలాపాలను తగ్గించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన సేవ, స్వాధ్యాయ సేవ, సజ్జన సంగత్య సేవ ఇత్యాదులలో మనం విజృంభించాలి. అదే చేస్తున్నాం మనం పిరమిడ్ మాస్టర్లు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం.
ధ్యానానికే ప్రథమ తాంబూలం, అకర్మకే ప్రథమ తాంబూలం, కర్మలకే ద్వితీయ తాంబూలం. కృష్ణుడికి ప్రథమ తాంబూలము, అర్జునుడికి ద్వితీయ తాంబూలం. మనమంతా భగవద్గీతకు అంకితమైన ఉన్నవాళ్ళం. భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుని మన జీవితాలను చక్కబరుచుకున్న వాళ్ళం, బుద్ధిమంతులుగా తయారైన వాళ్ళం, యుక్త పురుషులుగా తయారైన వాళ్ళం. యోగక్షేమాదులలో మునిగి తేలుతున్న వాళ్ళం. యోగము కావాలి, క్షేమము కావాలి. కనుకనే వేరే ఏమి చింత లేకుండా మనలో మనం మునిగి ఉన్నాం. The effort of the soul to be in the soulhood for the sake of the soul. ఆత్మ కోసం ఆత్మ తన స్వంత ప్రగతి కోసం చేసే ప్రయత్నమే ధ్యానం. తస్మాత్ యోగీ భవ. కనుక అర్జున యోగివి కా నాయన. ధ్యానం మొదలుపెట్టిన వాడు యోగి అవుతాడు. యోగి అయినవాడు ఋషి అవుతాడు, ద్రష్ట అవుతాడు, సత్యాన్ని దర్శిస్తాడు, అనేక జన్మ పరంపరను తెలుసుకుంటాడు, మహర్షి అవుతాడు, సకల ప్రాణికోటిలను విలీనమైపోతాడు, బ్రహ్మర్షి అవుతాడు. యోగివి కావడం కీలకమైన విషయం. తస్మాత్ యోగీ భవ అర్జున. అర్జున యోగివి కా నాయన. హిందువుగా పుట్టినవాడు ప్రతి ఒక్కడికి యొక్క అధ్యయన గ్రంథము భగవద్గీత. భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం, నిత్య అధ్యయన గ్రంథం. నిత్య స్మరణలో ఉంచుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు భగవద్గీతను ఆమూలాగ్రంగా అధ్యయనం చేసినవాడు, సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు. భగవద్గీత సందేశాన్ని అభ్యాసం చేసేవారు. ఆ సందేశం ప్రకారం జీవించుకునేవాడు పిరమిడ్ మాస్టర్లు. ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకుంటారు, ఎప్పటికప్పుడు శ్వాసలో మునుగుతారు. ఇంట్లోంచి కదలరు, శరీరాన్ని కూర్చోబెడతారు, శ్వాసానుసంధానం చేస్తారు. సుఖమయ ప్రాణాయామం, బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి.
ఉన్న శ్వాసను ఉన్నట్టు గ్రహిస్తుంటారు. ఉన్నదాన్ని దేనిలోనూ మార్పు కొరకుండా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తారు. శ్వాసలో మార్పు కోరుకోరు, శ్వాసను గమనిస్తుంటారు అంతే. ఆ గమనికి ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ శ్వాస మీద ధ్యాస అనే గమనికి ఎక్కడ తీసుకెళ్తుంది? సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. సమాధి విధానం ఇది. మనసు పూర్తిగా శూన్యమైపోయినప్పుడు అదే సమాధి. ప్రాణాయామం నుంచి మొదలవుతుంది, ప్రత్యాహారంలో ముందుకు వెళ్తుంది. ప్రాపంచికంగా నిత్యం అనిత్యం తెలియజేస్తుంది. కనుక ఈ శ్వాస మీద ధ్యాస అన్నది నిత్యము చేస్తూనే ఉండాలి. అనునిత్య కార్యక్రమం. ఇదే సమాధి విధానం. ఇదే మనం చేయాలి. మహదవధానం, చాలా గొప్ప పని ఇది. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. హాయిగా కూర్చుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు మూసేసుకుందాం. నోరు ఉంది కానీ నోరు మూసేసుకుందాం. శరీరాన్ని ఉంది కానీ శరీరంతో మనం కదలికలు చేయం. మానసిక కర్మలను, వాచిక కర్మలను, కాయిక కర్మలను శూన్యం చేద్దాం. యోగులమవుదాం. ఎవరో వచ్చి మనల్ని యోగిగా చేయరు, మనల్ని మనమే చేసుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదియేత్. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి బాబా. ఆత్మను దిగదార్చకూడదు. ఆత్మకి ఆత్మే శత్రువు ధ్యానం చేయకపోతే, ఆత్మకి ఆత్మే పరమ మిత్రుడు ధ్యానం చేస్తే. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మవిహ ఆత్మనో బంధు ఆత్మైవ విపరాత్మన. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలో. నిన్ను ఏ కృష్ణుడు వచ్చి రాముడు వచ్చి నిన్ను ఉద్ధరించడు. నువ్వేదా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని నీకు మార్గం చెప్పారు. ఎప్పుడో చెప్పిపోయారని వాళ్ళందరూ. ప్రతి మహాత్ముడు చెప్పిపోయాడు. మనమే ఇంకా సోమరిపోతులమై, బుద్ధిహీనులమై ధ్యానాన్ని మొదలుపెట్టకుండా ఉన్నాం. సత్యం తెలియక కొంతమంది, సత్యం తెలిసిన బద్ధకస్తులే కొంతమంది యోగులు కాకుండా ఉన్నారు. సత్యం తెలియకపోవడం రాజోగుణము, సత్యం తెలిసిన బద్ధకించడం తమోగుణము. ఈ రెండు గుణాలే మానవుడికి దరిద్రానికి కారణం. శరీరం పట్ల అధికమైన మమకారమే తమోగుణం.
తమకి అన్నీ తెలుసు విరగవేగేవారే అహంకారులు. ఈ మమకారము అహంకారం వల్లనే దరిద్రత చుట్టుకుంది. అందుకే భగవద్గీతలో 10-15-20 శ్లోకాలకు ఒకసారి నిర్మమో నిరహంకారాన్ని అంటుంటుంది. మమకారాన్ని వీడు, శరీరం పట్ల తాదాత్మ్యాన్ని తగ్గించుకో. అహంకారాన్ని వీడు, నీకు అన్నీ తెలిసిందని అనుకుంటున్నావు, నీకేమీ తెలియదని తెలుసుకో. యోగివిక, యోగ అభ్యాసం చేస్తే యోగి అవుతావు. యోగ అభ్యాస లక్ష్యం పెట్టుకుంటే ఆ యోగ సాధన చేస్తావు. యోగ సాధన చేసినప్పుడు యోగివి అవుతావు. యోగివి అయినప్పుడు బుద్ధిమంతుడు అవుతావు, యుక్త పురుషుడు అవుతావు. సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మకృత్. అన్ని పనులు చేసినట్టు అవుతుంది. అప్పటికి నీ జీవితం పరిపూర్ణం అవుతుంది. యోగ సాధనతో నీ జీవితం పరిపూర్ణం, సంపూర్ణం. ఇంక చేయడానికి ఏది మిగిలి లేదన్నమాట. నువ్వు ఇలా యోగి అయితే నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరకు వస్తాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుడత తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్ మమ బాబా. చతుర్విధ పురుషార్థాలు నీ దగ్గరకు వస్తాయి. ధర్మార్థ కామ మోక్షాలు 4 చతుర్విధ పురుషార్థాలు. అవి 4 నీకు పుష్కలంగా నీ దగ్గర చేరుతాయి. నువ్వు యోగి అయినప్పుడు, నువ్వు బుద్ధిమంతుడు అయినప్పుడు, నువ్వు యుక్త పురుషుడు అయినప్పుడు. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఇంట్లో కుటుంబంతో కూర్చున్న కుటుంబాన్ని చూడకూడదు. కళ్ళు ఉన్నా కళ్ళు విప్పి ప్రపంచాన్ని చూడకూడదు. నోరు ఉన్నా నోరు మూసేసుకోవాలి. మాటలకు స్వస్తి చెప్పాలి. ధ్యాన సాధనలో మునగాలి. నువ్వు ధ్యాన సాధనలో మునిగినప్పుడు ఉర్దూలోక భాషలు షహబాష్ బేటా, నువ్వు బుద్ధిమంతుడు అయ్యావోయ్ అని పైనుంచి కీర్తిస్తారు. నువ్వు గొప్పవాడు అయ్యావయ్యా, నువ్వు యుక్త పురుషుడు అయ్యావయ్యా అని కీర్తిస్తారు. అప్పుడు మనకి ఊర్ధ్వలోక వాసుల సహకారాలు మెండుగా లభిస్తాయి. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మిత్రులారా, సుఖమయ ప్రాణాయామం. ఆనాపానసతి అన్నాడు గౌతమ బుద్ధుడు. ఆనంటే ఉచ్ఛ్వాస, పాన, నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూడుకుని ఉండాలి. కళ్ళు మూసేసుకొని, చేతుల్లో చేతులు పెట్టుకొని, వేళ్లలో వేళ్ళు పెట్టుకొని, పాదాలు 2 క్రాస్ చేసుకొని హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు.
कर्मण्य कर्मयः पश्येद कर्मणि च कर्मयः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृष्णकर्मकृत्।
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 20 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులను ఇప్పేసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు తీసేది కళ్ళు రెండు తిరుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, ప్రణామాలు. బుద్ధిమంతులందరికీ ప్రణామాలు. యుక్త పురుషులందరికీ ప్రణామాలు. కృష్ణుడిగా తయారైన వాళ్ళందరికీ ప్రణామాలు. ఇదోధికంగా భగవద్గీతను అధ్యయనం చేద్దాం. భగవద్గీతను పాటిద్దాం. థ్యాంక్ యూ.